తెలంగాణలో కంచి ఆలయం ఘనంగా కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో పచ్చని పంట పొలాలు పక్కనే కోనేరు కలిగి ఉండి అత్యంత ప్రసిద్ధిగాంచి సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తుంటారు. కంచికి వెళ్లకున్నా కొడకంచికి మాత్రం వెళ్లాలనే నానుడి అనాదిగా వస్తుంది. స్వామివారు 900 ఏళ్ల క్రితం శ్రీదేవి భూదేవి సమేత కొడకంచి గుట్టపై వెలిశాడని పెద్దలు చెబుతారు. ఈ ఆలయానికి చరిత్ర ఉంది. అదేంటంటే 900 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామివారు అల్లాని వారి కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షే వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు. గరుడ పక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాని వంశస్థులకు స్వామివారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడ స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు వెండి బల్లులు ఉన్నాయి. కంచిలో ఉన్న విధంగా ఆలయం ఆవరణలో ఉన్న కొలనులో స్నానం చేసి దేవాలయంలోని వెండి బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. అందుకే కంచికి వెళ్ళలేకున్నా కొడకంచికి వెళ్ళాలనే నానుడి ఉంది. వాస్తవానికి కంచి తర్వాత ఇక్కడే బంగారు వెండి బల్లులు ఉండడం కడకంచిగా అప్పట్లో ఈ గ్రామం విరాజిల్లింది. రాను రాను కడకంచి కాస్త కొడకంచిగా మారింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అత్యంత వైభవోపేతంగా జరపబడుతున్నది. ఇక్కడ స్వామివారి ఉత్సవంలో భాగంగా మన గరుడ సేవ అయింది, ఇంకా అడక సేవ. ఈరోజు స్వామివారి దివ్య రథోత్సవం బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి మానవీధిలో ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా భక్తులు మాకు సహకరిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ సంతోషాలతో వెళ్ళాలని మేము ప్రభుత్వం ద్వారా మీ అందరూ వేడుకుంటున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి దేవుడిని దర్శించుకుంటే ఇంకా బంధువులు కూడా దర్శించుకుంటే బండి మీద పడ్డ మనకు దోషం జరగదని ప్రజలు నమ్ముతున్నారు. అందుకని అందరూ కూడా ఇక్కడ ప్రజలు వచ్చి దర్శించుకొని స్వామివారి తిరిగి ప్రయాణంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా వెళ్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సమయంలో ఇక్కడ మనకు దేవాదాయ శాఖ మంత్రి కూడా వస్తారని చెప్పి మాకు తెలిసింది. వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కూడా ఏర్పాటు చేసినాం. మీ అందరూ కూడా మాకు సహకరించిన